కార్యదర్శులతో తెలంగాణ నేతల సమావేశం వాడివేడిగా జరిగింది. టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి టార్గెట్ గా నేతలు మండిపడ్డారు. ఏఐసీసీ కార్యదర్శుల సమక్షంలోనే పలువురు నేతలు కెప్టెన్ను నిలదీశారు. అసలు ఉత్తమ్ ఎందుకు టార్గెట్ గా మారారు? తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో మరోమారు లుకలుకలు బయటపడ్డాయి. టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డిపై రోజురోజుకు పార్టీలో నిరసన గళాలు పెరుగుతున్నాయి. గత కొద్ది రోజులుగా కొందరు నేతలు ఉత్తమ్ కుమార్ తీరుకు వ్యతిరేకంగా గ్రూపులు కట్టి రహస్యంగా రాజకీయాలు నడుపుతున్నారు. శనివారం గాంధీభవన్లో జరిగిన ఏఐసీసీ ఇన్ఛార్జీల సమావేశంలో నేరుగా విమర్శలు గుప్పించారు. ఢిల్లీ దూతల ఎదుటే కెప్టెన్ వైఖరిని పలువురు నేతలు నిలదీయటం ఇప్పుడు పార్టీలో హాట్ టాపిక్ గా మారింది. ఏఐసీసీ కార్యదర్శులు పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా సమావేశం నిర్వహించారు. మహబూబాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ సమావేశం ఒక్కసారిగా గాంధీభవన్ ను హీటెక్కించింది. గత సాధారణ ఎన్నికల్లో నర్సంపేట టికెట్ ను చివరి క్షణంలో దొంతి మాధవరెడ్డికి క్యాన్సిల్ చేసి జేసీ నేతగా ఉన్న కత్తి వెంకటస్వామికి ఇచ్చారు. దాంతో దొంతి మాధవరెడ్డి స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలిచి బంపర్ విక్టరీ కొట్టారు. ఆ తర్వాత దొంతి కూడా కాంగ్రెస్ లోనే కంటిన్యూ అవుతున్నారు. ఇక అప్పటి నుంచి దొంతి మాధవరెడ్డి కత్తి వెంకటస్వామి మధ్య విభేదాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఏఐసీసీ కార్యదర్శుల సమావేశానికి దొంతి మాధవరెడ్డికి సమాచారం ఇవ్వకుండా కత్తి వెంకటస్వామిని ఆహ్వానించడం అగ్గికి ఆజ్యం పోసినట్లయింది. పీసీసీ తీరుపై గుర్రగా ఉన్న మాధవరెడ్డి ఏఐసీసీ కార్యదర్శుల సమావేశం హాల్లోకి దూసుకు వెళ్లి ఉత్తమ్పై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. 4000 ఓట్లు రాని నాయకుడిని ఎలా ప్రమోట్ చేస్తారు అని కెప్టెన్ పై ఆగ్రహంతో ఊగిపోయినట్లు సమాచారం. పీసీసీ వైఖరి వల్లే పార్టీకి నష్టం జరుగుతోందని దొంతి వర్గం నేతలు మండిపడుతున్నారు. కొందరు హస్తం నేతలు పార్టీలో లోపాలను, అంతర్గత కుమ్ములాటలను కార్యదర్శుల దృష్టికి తీసుకొచ్చినట్లు తెలుస్తోంది. అలాగే ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పీసీసీ సమీప బంధువు ఆగడాలు శృతిమించుతున్నాయని ఆ జిల్లాలకు సంబంధించిన నేతలు ఏఐసీసీ కార్యదర్శులకు ఫిర్యాదు చేసినట్లు పార్టీలో చర్చ జరుగుతోంది. ఇప్పటికే ఓ వైపు నేతలంతా ఉత్తమ్కు వ్యతిరేకంగా పావులు కదుపుతున్నారు. సీనియర్లను గౌరవించడం లేదని, ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు అని గుర్రుగా ఉన్నారు. ఆయనకు వ్యతిరేకంగా జట్టు కట్టి రహస్య సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే ఓ మారు అసమ్మతి నేతలంతా ఢిల్లీకి వెళ్లి రాహుల్ కు ఫిర్యాదు చేశారు. రాహుల్ గాంధీ విదేశాల నుంచి వచ్చిన తరువాత మరోమారు ఢిల్లీకి వెళ్లేందుకు రెడీ అవుతున్నారు. ఈ సమయంలో గాంధీభవన్ లో జరిగిన ఎపిసోడ్ కూడా ఉత్తమ్ వైరి వర్గానికి అస్త్రాన్నిచ్చినట్లయింది. ఈ పరిణామాలన్నీ ఎటు దారి తీస్తాయో అని కాంగ్రెస్ వర్గాలు చర్చించుకుంటున్నాయి.